రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటన కొనసాగుతోంది. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి చైనా రాజధాని బీజింగ్కు చేరుకున్నారు పుతిన్. ఈ సందర్భంగా పుతిన్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో పుతిన్ను స్వాగతించారు. చైనాలో పుతిన్ పర్యటించడం తనకు ఆనందాన్ని కలిగించిందని జిన్పింగ్ ప్రకటించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కలిసి పుతిన్ సైనిక గౌరవ వందనం స్వీకరించారు. జిన్పింగ్తో పుతిన్ ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం మరియు యుక్రెయిన్ సంక్షోభం వంటి అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య హద్దులు లేని స్నేహాన్ని మరింత బలోపేతం చేయటం ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని పుతిన్ ప్రకటించారు. చైనా రష్యాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పుతిన్ బీజింగ్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఇంధన ఒప్పందాలతో పాటుగా ఆర్థిక సహకారంపై ఇరు దేశాధినేతలు కీలక పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే రష్యా చైనాల మధ్య వాణిజ్యం 2025లో దాదాపు $240 బిలియన్ చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన కొద్ది రోజులకే పుతిన్ చైనాలో పర్యటిస్తుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.